ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలన్న ప్రతిపాదనను జేసీ ప్రభాకర్ రెడ్డి విరమించుకున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ సమావేశమయ్యారు. కాసేపు మాట్లాడారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలన్న ప్రతిపాదనను జేసీ ప్రభాకర్ రెడ్డి విరమించుకున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ సమావేశమయ్యారు. కాసేపు మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సందర్భంలో ఖచ్చితంగా పోలీసుల తీరును నిరసిస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట తాను ఆందోళన చేస్తున్నట్లు కూడా 2 రోజుల క్రితం ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రోజు ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరొక వైపు జేసీ నివాసానికి కొద్దిసేపటి క్రితమే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా అధ్యక్షుడు పూర్ణారాజు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైనారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పలు అంశాలను మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు భద్రత కల్పించడంతో పాటు హైకోర్టు ఆదేశాల పేరుతో తాడిపత్రికి రాణిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదు. హైకోర్టు ఆదేశాలను కనీసం చదవకుండా చూడకుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చారంటూ కూడా తాడిపత్రికి తరచూ పెద్దారెడ్డిని అనుమతించడం పట్ల పోలీసుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసుల తీరుపై మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు వ్యవహార తీరు కారణంగానే తాను తరచుగా తాడిపత్రిలో ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల క్రితం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తాను ఏ పరిస్థితుల్లో నిరసన చేపట్టాల్సి వచ్చిందో టీజీ భరత్ కు ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం, తాను ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం కారణంగానే తాను ఈ వినూత్న రీతిలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 5-6 గంటల పాటు నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ నేత అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసుల తీరు పట్ల తాను ఆందోళన చేస్తున్నాను, ఏదైతే ఎస్పీ కార్యాలయం ఎదుట తాను ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించాను, అది తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం సంబంధం లేదు, తనకు మాత్రమే సంబంధించిన విషయం, టీడీపీ కార్యకర్తలు కూడా సంబంధం లేదు. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు జేసీ ప్రభాకర్ రెడ్డిగా నేను మాత్రమే వెళ్లి అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు తాము సిద్ధమైనట్లు కూడా ప్రకటించాము. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదంటూ కూడా టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సందర్భంలో మంత్రి టీజీ భరత్, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న టీజీ భరత్ జేసీ ప్రభాకర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావడం, పలు విషయాలను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తరచుగా తాడిపత్రికి అనుమతిస్తుండటంతో పాటు భద్రత కల్పించడం పట్ల కూడా భద్రత కల్పించడం పైన టీజీ భరత్ దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లడంతో పాటు పోలీసులు అధికారుల వ్యవహార తీరును కూడా మంత్రి దృష్టికి తీసుకున్నట్లు తెలుస్తుంది. వీటన్నిటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పోలీసుల తీరులో మార్పు వచ్చినట్లయితే తాను ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. పోలీసులు ఇదే తరహాలో వివరించినట్లయితే తాను పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.